ప్రపంచ శాంతి కోసం తిరుపతి ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమం 2 ప్రారంభానికి ముందుగా మనం సన్నాహకంగా ఈ 40 రోజులు 40 మాస్టర్ల యొక్క విశేషమైన జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి మనకి వచ్చారు వైజాగ్ నుంచి సీనియర్ పిరమిడ్ మాస్టర్ రత్నకుమారి గారు. వారు గత 23 సంవత్సరాలుగా విశేషంగా ధ్యాన సాధన చేసుకుంటూ, ధ్యాన ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరికి ఆ ఫలాలు అందించాలి అని చెప్పేసి వారేదైతే పొందారో అద్భుతంగా ప్రచారం చేస్తున్నారు. మరి సార్ సూచనల మేరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. మరి ఈ రోజు వారి యొక్క జ్ఞానాన్ని విశేషంగా తీసుకుందాం. వెల్కమ్ అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా. ప్లీజ్ అమ్మా. అమ్మ కొంచెం హెడ్ కట్. ఓకే, పర్ఫెక్ట్. పూజ్య గురుదేవులు పితామహ బ్రహ్మశ్రీ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి గారికి నా ఆత్మాభివందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ పిఎంసి డిజిటల్ ఛానల్ ఛానల్ వారికి ఛానల్ నిర్వర్తిస్తున్నాను. అనితకు ఈ జూబులో ఉన్న మీ అందరికీ కూడా నా ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ధ్యాన మహాయజ్ఞం 2 తిరుపతిలో జరుగుతున్నటువంటి ధ్యాన మహాయజ్ఞం 2కి సందర్భంగా ఈ పిఎంసి డిజిటల్ అనిత ఇంత చక్కటి కార్యక్రమాన్ని 40 days 40 masters కార్యక్రమాన్ని నిర్విరామంగా చక్కగా కండక్ట్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ 11వ రోజు. ఈ 11వ రోజు నా పేరు రత్నకుమారి. నేను విశాఖపట్నం మాస్టర్ని. నేను 2003 సంవత్సరంలో వచ్చానండి మెడిటేషన్లోకి. అప్పటి నుంచి కూడా కొత్త వాళ్ళకి ధ్యానం చెప్పాలి అనేటువంటి నా జీవిత ఆశయానికి అనుగుణంగా నేను స్కూల్స్లోను, కాలేజీల్లోను, డిగ్రీ కాలేజీలోను, ఇంజనీరింగ్ కాలేజీల్లోను, ఆంధ్ర యూనివర్సిటీలోను, గుడుల్లోను, అపార్ట్మెంట్స్లోను, అన్ని చోట్ల కూడా అన్ని సెంటర్లోనూ క్లాసులు కొత్త వాళ్ళందరికీ క్లాసులు చెప్తూనే ఉంటాను. ఎప్పుడు నా వంతుగా ఇటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా ధ్యాన యజ్ఞానికి, ధ్యాన యాగానికి, శాకాహార ర్యాలీలకి అన్నిటికీ కూడా నా వంతుగా నా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాను. ఈ మనం ప్రస్తుతం ఈ ధ్యాన యజ్ఞం సమయంలో ఇక్కడ వినయం కాబట్టి ఆ ధ్యాన యజ్ఞం గురించి కొంచెం తెలుసుకున్నాము. పూర్వకాలంలో నుంచి కూడా రాజులందరూ కూడా ఏం చేసి ఉండేవారు? యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉండేవారు. ఎందుకు? భూమాత, ప్రజలు అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని, నీటి బాధలు లేకుండా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యాగాలు యజ్ఞాలు చేస్తూ ఉంటారు. అలాగే రామాయణ కాలంలో దశరథుడు కూడా పుత్రకామేష్టి యాగం చేసి పుత్రుల్ని రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని పొందగలిగాడు. ప్రతిసారి ఈ యజ్ఞాలు యాగాలు అనేవి ఈ భూ శాంతి కోసమని, ప్రకృతి మాత అంతా చక్కగా స్థిరంగా ఉండాలని, ప్రకృతి ప్రజలని, ఈ విశ్వానికి అంతటికి ఈ ధ్యానతరంగా ఉండాలని, నీటి బాధలు లేకుండా జనులందరూ ఆనందంగా జీవించాలని ఉద్దేశంతో గత 25 సంవత్సరాల నుంచి కూడా ఇలా ధ్యాన మహాయజ్ఞాలు నిర్వర్తిస్తూనే ఉన్నారు. నేను 2003లో ఈ మెడిటేషన్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ధ్యాన యజ్ఞానికి అటెండ్ అవుతూనే ఉన్నాను. 2010వ సంవత్సరంలో ఈ ధ్యాన యజ్ఞాలని ధ్యాన మహాచక్రాలుగా మార్చి మొట్టమొదటిది ధ్యాన మహాచక్రం అమరావతిలో నిర్వహించుకోవడం జరిగింది. అలాగే 2వ ధ్యాన మహాచక్రం విశాఖపట్నంలో జరిపించారు. ఇక 3వ ధ్యాన మహాచక్రం నుంచి ప్రతి సంవత్సరం కూడా ధ్యాన మహాచక్రాలన్నీ కూడా ఇవన్నీ కూడా 3వ ధ్యాన మహాచక్రం నుంచి కర్తాల్లోనే జరుగుతుంది. హైదరాబాద్లోని కర్తాల్లోనే జరుగుతుంది. సో అది ఆ విధంగానే పత్రిసారి ఉన్నప్పుడు ఎలాగైతే ఈ ధ్యాన మహాయజ్ఞాలు ఇవన్నీ నిర్వహిస్తూ ఉండేవాళ్ళము. పత్రికారు మన భౌతికంగా మన దగ్గర లేకపోయినప్పటికీ కూడా ఆయన చైతన్యం అణువులో నిండిపోయి విపరీతంగా ధ్యాన యజ్ఞాలు, ధ్యాన మహాచక్రాలు, మహిళా ధ్యాన మహాచక్రాలు, ధ్యాన మహాయాగాలు ఇలాంటివన్నీ కూడా విపరీతంగా జరుగుతున్నాయి. శాకాహారాలే జరుగుతున్నాయి, ఇంటింట ధ్యానాలు జరుగుతున్నాయి, 108 రోజుల ధ్యానాలు జరుగుతున్నాయి, అఖండ ధ్యానాలు జరుగుతున్నాయి. చాలా 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 అంటే ప్రతి అణువులోనూ ఆయన చైతన్యం నిండిపోయి మనం ముందుకు నడిపిస్తుంది అనమాట.
దానిలో భాగంగానే ఇలాగా ఈ భూమాతకు శాంతి చేకూరాలని, సుఖశాంతులు చేకూరాలని, శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ తిరుపతిలోని ధ్యాన మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. ఇది రెండవ ధ్యాన మహాయజ్ఞం. ఇలాంటి ధ్యాన మహాయజ్ఞాలకి మనం వేలాది మంది పీపుల్ మన ఇప్పుడు ప్రతిసారి నిర్వహించినటువంటి అన్ని యాగాల్లో కూడా రోజుకి ఒక 10,000 మంది వచ్చినట్టు వచ్చేవారు. అలాగ 11 రోజులకి లక్ష దాటిపోయి ఉండేవారు. ఇంతమంది సామూహికంగా ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ శక్తి తరంగాలు అలా విశ్వాన్నంతటిని వ్యాపిస్తున్నాయి. అలాగే విశ్వమయ ప్రాణశక్తి పైన ఉపరితలంలోనే కిందకి రాలేక అక్కడే నిలబడిపోయిన విశ్వమయ ప్రాణశక్తి అంతా కూడా ఈ తరంగాలు తాకి భూమిని చేరుకుంటున్నాయి. భూ ప్రజలందరికీ అందుతున్నాయి, భూమాతకు అందుతున్నాయి. ఇక్కడ భూతలంలో ఎంతో మంది ఆత్మలు ముక్తి లేకుండా ఇది అటు ఉన్నత లోకాలకి వెళ్ళలేకుండా, ఇక్కడ భూలోకంలో ఉండలేకుండా, ఏం చేయాలో దిక్కుతోచకుండా భూతలంలోనే నిలిచిపోయిన ఆత్మలకి, అన్ని ఆత్మలకు ఈ శక్తి తరంగాలు, ధ్యాన తరంగాలు అంది వాటన్నిటికీ ముక్తి లభిస్తుంది. అలాగే ఆ యజ్ఞానికి వెళ్ళినటువంటి ధ్యానులందరూ కూడా ఎంతో చక్కటి తీసుకుని పెట్టుకోవడం మర్చిపోయాను, ఎవరో కామెంట్స్ చేస్తున్నారు. చక్కటి ఎనర్జీని తీసుకుని చక్కగా ఒక సంవత్సరానికి సరిపోయినటువంటి శక్తిని మూట కట్టుకుని వస్తున్నారు అనమాట. అది అటువంటి యజ్ఞాలు ఎంత అపురూపంగా చేస్తున్నారంటే ఈ యజ్ఞంలో పాల్పంచుకోవడం మనందరి వంతు. మనందరం కూడా మనం ఆ యజ్ఞాలకి మనం సహకరించాలి. చక్కగా అక్కడ మనం ప్రత్యక్షంగా అక్కడ అటెండ్ అవ్వడం చాలా మంచిది. చాలా మంది అటెండ్ అవ్వలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఏం చేయాలి, వాళ్ళ దాన్ని వాళ్ళ వంతు వాళ్ళ సహకారాలు అందిస్తూనే ఉండాలి. పత్రిసారి ఒకసారి ఏమన్నారంటే అక్కడ ఆ యజ్ఞ దానిలో చీపురు పట్టుకుని వచ్చేవాళ్ళు కూడా దాంట్లో భాగస్వాములు అవుతారు మేడం అని చెప్పారు. అంటే అంత దాని యొక్క మన దాంట్లో భాగస్వాములు అయినట్టే. ఏ విధంగా సహకరించినా మనందరం అందులో భాగస్వాములు అయినట్టే అవుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ బాధ్యత ఏంటంటే అందులో భాగస్వాములు అవ్వాలి. అందులో భాగస్వాములు అవుతే మనము మన ఎదుగుదలకి, మన ఉన్నత లోకాలకు మనం ఒక మార్గం వేసుకున్నట్టు అవుతుంది అన్నమాట. ప్రతిసారి మనకి ఎప్పుడు చక్కటి కొటేషన్స్ చెప్తూ ఉండేవారు. ఈసారి ప్రతిసారి ఊర్లో చూసిన వాటిని విశ్లేషిద్దాం అనుకుంటున్నాను నేను. చక్కటి చెప్తుండేవారు. ఈ మనం ఏం చేయనేవారు, నోటిలోని మాట నుదుటి మీద వ్రాత అనేవారు. అంటే ఎప్పుడు కూడా వాక్శక్తిని వాక్క్షేత్రాన్ని చాలా చక్కగా మనం కాపాడుకోవాలి. ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి తెలుసుకుని మాట్లాడాలి మేడం అని చెప్పేవారు. అంటే వాక్కుకి చాలా ఎంతో ఇది ఉందన్నమాట, పవర్. అది మనం ఏదైతే భావాలు మన మనసులో ఏవైతే భావాలు కదులుతాయో ఆ భావాలు మన మాటల రూపంలో బయటకు వస్తాయి. ఆ మాటలు మన చేతల రూపంలో పనుల్లో పెడతాం. ఆ చేతలు మనకు ఫలితాలను అందిస్తూ ఉంటాయి. అంటే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇచ్చే ఆలోచనలు చేసినా, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇచ్చేటువంటి మాటలు మాట్లాడినా, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ తీసుకోబడినటువంటి పనులు చేసినా అవన్నీ కూడా విశ్వానికి అందించబడి ఆ భావాల తరంగాలన్నీ కూడా విశ్వానికి చేరి అక్కడి నుంచి మళ్ళీ అవే క్రియేట్ అయ్యే వచ్చి మనకి మళ్ళీ సృష్టించబడుతుంటాయి అన్నమాట. కాబట్టి మనకు వచ్చే కష్టాలు, నష్టాలు అన్నీ కూడా మన భావతరంగాలే. అవి మళ్ళీ ప్రకృతి విశ్వానికి అందించబడి అక్కడ మళ్ళీ సృష్టింపబడి అవే ఫలితాలు మనకు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా మాట మీద చాలా ఎరుగుతూ ఉండాలి. కళ్ళు మూసుకున్నప్పుడు ఏం చేస్తున్నాం, శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం. కళ్ళు తెరిచినప్పుడు ఏం చేయాలి, మాట మీద ధ్యాస పెట్టాలి. మాట మీద ఎప్పుడైతే ధ్యాస పెట్టామో ఎరుకతో మాట్లాడతాం అన్నమాట. ఎప్పుడు మాట్లాడాలో అన్ని తెలుసుకుని చాలా ఎరుకతో మాట్లాడతాం. అలాగే పని చేస్తున్నప్పుడు పని మీద ధ్యాస పెట్టాలి. పని మీద ధ్యాస పెడితే ఏది మంచి, ఏది చెడు, ఏది ఎలా చేయాలి, ఎంతవరకు చేయాలి అన్ని కూడా చక్కటి దీంతో చేస్తాము. చక్కటి ఫలితాలే వస్తుంటాయి. కాబట్టి అందుకనే ప్రతిసారి ఎప్పుడు కూడా నోటిలోని మాట నుదుటి మీద రాత అనేవారు. అలాగే దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది అనేవారు. మీ దృష్టి ఉంటుందో మీ సృష్టి కూడా అలాగే ఉంటుంది. అంటే ఏంటి, యద్భావం తద్భవతి. మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో అదే మీకు జరుగుతుంది. నోటిలోని మాట నుదుటి మీద వ్రాత అనేవారు. మీరు ఏది మాట్లాడుతున్నారో అదే మీ నుదుటి మీద వ్రాత. మీరు ఏది ఆలోచిస్తున్నారో అదే మీ సృష్టి.
దాన్నే మీరు సృష్టించుకుంటున్నారు. అలాగే యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి అని శ్రీకృష్ణుడు చెప్పాడు. దృష్టిని బట్టి సృష్టించింది, నోట్లేదు మాట ఇంటి మీద రాత అని మన భద్రి గారు కూడా చెప్పారు. మనం చూడండి, భద్రి గారు ఏమంటారంటే శత్రువులు మిత్రులు అని ఎవ్వరూ లేరు మేడం, అందరూ మిత్రుడే. ఎందుకంటే మనం ఏ దృష్టితో చూస్తే మనకు వాళ్ళే కలిసి ఉంటారు. అందరూ శత్రువులు కాదు, మిత్రులు కాదు, అందరూ మిత్రులే. మనకి శత్రువులు ఎవరు ఉండరు. మన శత్రుభావంతో చూస్తే మనకి శత్రువులే కనపడుతుంటారు, మన మిత్రభావంతో చూస్తే మనకి మిత్రులే కనపడుతుంటారు. కాబట్టి మనం అందరూ కూడా ఎప్పుడు అందరూ మనిషి ఉన్నాడు అనుకోండి, వాళ్ళ పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి, నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. వాళ్ళతో నెగిటివ్ పనులు చేస్తుంటాడు, ఏదో పాజిటివ్నెస్ ఉంటుంది. కాబట్టి మీకు ఏ వ్యక్తి గుర్తొచ్చినా వాళ్ళలో ఉన్న పాజిటివ్ ని మీరు తీసుకోండి. ఎప్పుడైతే మీరు పాజిటివ్ తీసుకున్నారో అసలు గుర్తొచ్చినప్పుడల్లా, సాధారణంగా మనకి ఏం చేస్తాం, మనకు ఒకళ్ళు ఇష్టం లేని వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు గుర్తు రాగానే వాళ్ళలో ఉన్న నెగిటివ్ ఎనర్జీతోనే మనం మొదలు పెడతాం. వాళ్ళలో ఉన్న ఏదైతే బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయో అయ్యే గుర్తు తెచ్చుకుంటాం. సో ఇక్కడ మనం బ్యాడ్ ఈ నెగిటివ్ సృష్టించేసుకుంటున్నాం ఆల్రెడీ. అలా కాకుండా ఆ వ్యక్తిలో ఉన్న మంచినే మనం గుర్తించుకుని ఆ మంచితోనే మనం మాట్లాడటం మొదలు పెడితే మనం పాజిటివ్ ఎనర్జీస్ ని సృష్టిస్తాం. అలాగే ఇతరుల గురించి అందుకని ఎప్పుడు కూడా దృష్టిని బట్టే సృష్టి మారుతుంది అని. అలా దృష్టిని బట్టే సృష్టి మారుతుంది అనడానికి మనం ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి శ్రీకృష్ణుడు ఏం చేశాడు, దుర్యోధనుడిని ధర్మరాజుని ఇద్దరిని పిలిచి వాళ్ళకి ఇంకా విలువిద్యలు అన్ని నేర్చుకుంటున్న విద్యార్థి వయసులో ఉన్నప్పుడు అనమాట. దుర్యోధనుడిని ధర్మరాజుని ఇద్దరిని పిలిచి, మీరిద్దరు దీనికి రండి, పలానా గ్రామానికి వెళ్ళండి, ఆ గ్రామంలో మీరు అందరూ సభ్య చేయండి, ఎంతమంది మంచివాళ్ళు ఉన్నారు, ఎంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు తెలుసుకుందండి, సాయంత్రం కల్లా వచ్చి నాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పారు. చెప్తే అర్జునుడు వెళ్ళాడు, అర్జునుడు కాదు, ధర్మరాజు వెళ్ళాడు, దుర్యోధనుడు వెళ్ళాడు, ఇద్దరు వెళ్ళారు. సాయంత్రం మళ్ళీ అందరూ కలిసినప్పుడు శ్రీకృష్ణుడు అడిగారు అనమాట, ఆ గ్రామానికి వెళ్ళారా, రిపోర్ట్ తీసుకున్నారా, ఏంటి వచ్చింది రిపోర్ట్ అంటే, ధర్మరాజు ఏం చెప్పాడు, ఆ గ్రామంలో అందరూ చెడ్డవాళ్ళే ఉన్నారండి, ఎవ్వరూ మంచివాళ్ళు లేరండి. దుర్యోధను ధర్మరాజు ఏం చెప్పాడు, ఆ గ్రామంలో అందరూ మంచివాళ్ళే ఉన్నారు, ఎవరు చెడ్డవాళ్ళు లేదని ధర్మరాజు చెప్పాడు. అంటే ఏంటి, వాళ్ళ దృష్టిని బట్టి అక్కడ సృష్టి. మనం ఏ దృష్టితో చూస్తామో మనకు అదే కనిపిస్తుంది. మనం పాజిటివ్ వేస్ లో చూసాం అనుకోండి, మనకు అంతా పాజిటివే కనిపిస్తుంది. మనం నెగిటివ్ తో చూసాం అనుకోండి, మనకు అంతా నెగిటివ్ కనిపిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు ప్రతి దాంట్లోనూ మంచినే తీసుకోవాలి, చెడును తీసుకోకూడదు. అందుకే పత్రిసారి ఏం చెప్పారు, ఎవరి జీవితాలకు తొంగి చూడకండి అన్నారు. ఎందుకంటే మనం తొంగి చూసాం అనుకోండి, ఏదో ఒకటి కామెంట్ చేస్తాం. నో కామెంట్స్ నో జడ్జిమెంట్స్ అని చెప్పారు. అందుకే ఎవరిని గురించి అయినా మనం చెడుగా కామెంట్స్ చేసుకుంటున్నాం అనుకోండి, ఏమవుతుంది, మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీస్ క్రియేట్ అయిపోతుంది ఆల్రెడీ. మన భావాల్లోనూ, మన మాటల్లోనూ, మన చేతల్లోనూ అక్కడ నెగిటివ్ ఎనర్జీస్ క్రియేట్, ఆ నెగిటివ్ ఎనర్జీ మనం విశ్వానికి ఇస్తున్నాం. మళ్ళీ అదే మళ్ళీ క్రియేట్ అయ్యి మనకి తిరిగి వస్తుంది అనమాట. వాళ్ళ నెగిటివిటీ అంతా ఎవరి గురించి అయితే మనం విమర్శించుకుంటున్నాము, ఎవరి గురించి అయితే మనం జడ్జిమెంట్ చేస్తున్నాము, ఎవరి గురించి అయితే మనం కామెంట్ చేస్తున్నాము, అదే తిరిగి మనకు అందుతూ ఉందండి. కాబట్టి మనం ఎవరిని కూడా నో జడ్జిమెంట్స్ నో కామెంట్స్ అనేది 2004, 2005 సంవత్సరాల్లోనే ప్రతిసారి మనకి అప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్తున్నాను. అంటే నేను 2003లో వచ్చాను కాబట్టి 4లోనో 5లోనో విన్నాను ఆయన నోట్లోంచి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు చెప్తూనే ఉంటారు ఆయన ఎప్పుడు తద్భావం తద్భవతి అనేది కానీ, వాక్కులు బాగా ఉంచుకోవడం అనేది కానీ, ఈ దృష్టిని బట్టే సృష్టి ఉంటుందని చెప్పడం కానీ, ఇవన్నీ కూడా ఎప్పుడు ఆయన ఇస్తూనే ఉంటారు. మనం అలాగే చాలా మంది ఏం చేస్తున్నామంటే చాలా వింటున్నాము, జ్ఞానాన్ని పెంచుకుంటున్నాం కూడా. ధ్యానం చేసి జ్ఞానాన్ని పెంచుకుంటున్నాం, ధ్యాన శక్తిని పెంచుకుంటున్నాం. ప్రతిసారి మేము చెప్పిన మాటలన్నీ కూడా అవగాహన చేసుకుంటున్నాం, కానీ ఆచరణలో పెట్టడం లేదు. అక్కడే మనం వెనకాల చేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏది విన్నా ప్రస్తుతాలు ఎప్పుడు చెప్పేవారు, అందరినీ వినండి, విపరీతంగా వినండి. అందుకే మనకి 2 చెవులు ఉన్నాయి. చూడండి, ఎవరు విఘ్నేశ్వరుడికి చూడండి, చాటల్లాంటి పెద్ద చెవులు ఉంటాయి 2. ఎందుకంటే విస్తారంగా వింటాడు అనమాట. మీదాక ఏం చేస్తాడు, ఆ చాటల్లాగా ఎందుకున్నాయంటే ఆ చెవులు, అందులో ఉన్న చెత్తనంతా చెరిగేస్తాడు అనమాట. చెరిగేసి ఓన్లీ మంచిని మాత్రమే స్వీకరిస్తాడు. అలా మనం కూడా ఒక విఘ్నేశ్వరుడు లాగా మనకి ఇవ్వడం కూడా 2 చెవులు ఎందుకు ఇచ్చారంటే విస్తారంగా వినమని ఇచ్చారనమాట. మనం కూడా ఏం చేయాలంటే అందరినీ వినాలి. అందరినీ విన్నాక మన మనసు ఎప్పుడు చెప్తూనే ఉంటుంది, ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది వినాలి, ఏది వినకూడదు అనేది మన మనసు మనకి ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. కాబట్టి అందులో మంచి ఏదో మన మనసు గ్రహించినా మనం ఏం చేస్తుంటాం, మన మనసులో పక్కన పెట్టి మనకు నచ్చింది మనం చేస్తూ ఉంటాం.
అలా కాకుండా మనం ఇప్పుడు ధ్యానంలో చేయడం వల్ల ఏమవుతుంది, మనసు మాట వినడం మానేస్తున్నాం, మన మాట మనసు వింటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఆ విన్న దాంట్లో మంచిని ఎలాగా గ్రహిస్తున్నాం కాబట్టి ఆచరణలో పెట్టడమే మనం చేయవలసింది. చాలా మంది చెవులో విని ఆ చెవులో వదిలేస్తున్నారు. అలా కాకుండా ఆచరణలో పెట్టాలి. ఎన్నో బుక్స్ ఇప్పుడు ప్రతిసారి ఏం చేశారు, లక్షలాది బుక్స్ చదివారు, మనకి వేలాది బుక్స్ అందించారు. ఇతర భాషల నుంచి కూడా తర్జుమా చేసి ఎన్నో బుక్స్, రామ్దా బుక్స్ అని, లోక్సభ రాంపాల్ అని, అదేంటిది సేతు విజ్ఞానం కానీ, న్యూ ఎనర్జీ, తర్వాత ఎసెన్షను, నక్షత్ర మిత్రులు, నక్షత్ర లోకాలు, మరణం లేని వీరు, ఇలా ఎన్నో మనకి మహావతరణ, ఇలాంటి ఎన్నో పుస్తకాలు మనకు అందించారు. అలాగే అందరూ ఆఖరిలో సీతాయనం, వసుంధర, యశోధర పుస్తకాలు కూడా మనకు అందించారు. అటువంటి పుస్తకాలన్నీ ఎందుకు మనకి, పత్రిసారి ఏం చెప్పారు, ఎప్పుడును ధ్యానంతో పాటు సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము రెండు ఉండాలని చెప్పారు. అందుకే మనం ధ్యానం చేసి ఊరుకుంటే, శక్తిని సంపాదించి ఊరుకుంటే లాభం లేదు. దాని జ్ఞానాన్ని మళ్ళీ ఇది చేయాలనుకుంటే సజ్జన సాంగత్యం ఉండాలంటే అందరూ వాళ్ళ అనుభవాలన్నీ చెప్తారు. ఆ అనుభవాలన్నీ వింటూ ఉండాలి. ఇప్పుడు పిఎంసి ఛానల్ ద్వారా కానీ, ఈ పిఎంసి డిజిటల్లో కానీ మనం మంది మాస్టర్ని, ఎంతమంది అనుభవాన్ని అంత ఇదిగా విన్నామండి. కరోనా టైంలో అయితే ఇక లెక్కలేని ప్రతిసారి ఎన్ని సందేశాలు ఇచ్చారు మనకి. మన నందప్రసాద్ గారు ఎన్ని వీడియో రికార్డ్ చేసి మనకు అందించారు. మన మాస్టర్లు అందరి చోట్ల మాస్టర్లు కూడా ఎంతో వాళ్ళ జ్ఞానాన్ని అన్నింటినీ మనకు అందించారు. సో సజ్జన సాంగత్యం వల్ల ఎంతో మనం ఎన్న జ్ఞానాన్ని ఇంకా ఎక్కువ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. మనం ఉన్నతంగా ఎదగడానికి కూడా మనకి ఇది అవుతుంది అనమాట. అందుకని సజ్జన సాంగత్యం కూడా చాలా అవసరం. ఈ పిఎంసి ఛానల్ ఎందరో మాస్టర్లు తీసుకొచ్చి ఎన్నో రకాల ఇవన్నీ కూడా మన పిఎంసి మన అంతా కూడా ఎంతకాలంగానో ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తుంది. చక్కగా అందరి యొక్క విజ్ఞానాన్ని మనం తెలుసుకోగలం, ఆత్మజ్ఞానాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. అలాగే సహజయం పుస్తకాలు చదవడం వల్ల మనం ఇప్పుడు మునులు ఋషులు ఉన్నారంటే ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి పొందిన జ్ఞానాన్నంతా పుస్తకంలో క్రోడీకరించారు. హిమాలయ యోగులు కానీ, రభయోగ ఆత్మకథ కానీ, ఇటువంటివన్నీ కూడా ఆ యోగుల యొక్క ఆత్మకథ చదువుతుంటే ఎలా ఉంటుంది మనకి, వాళ్ళ జ్ఞాన సారం అంతా మనలో ఇచ్చుకుంటున్నాం. అలాగే ఈ రామ్తా కానీ ఇదందరూ రాసిన పుస్తకాలు, రైటర్స్ చాలా పేర్లు చెప్పారు మా సారు. ఎంతమందివో మనకి పుస్తకాలన్నీ, ఆ సారాన్నంతా మనం ఆచరణలో పెట్టగలిగితే ఎంత విజ్ఞానాన్ని తెలుసుకుంటామండి. ఆ విజ్ఞానాన్ని మనం తెలుసుకోవడానికి ఎన్ని జన్మలు ఎత్తవలసి వస్తుంది. అలాంటిది వాళ్ళు సంవత్సరాలు పరిశోధన చేసి రాసిన గ్రంథాలను మనం చక్కగా అవలేలుగా చదివి అర్థం చేసుకోగలుగుతున్నాం. అందుకని ప్రతి ఒక్కరికి ఈ సజ్జన సాంగత్యం, ధ్యానంతో పాటు సజ్జన సాంగత్యం, సాధ్యం అనేది రెండు కూడా చాలా అవసరం అన్నమాట. చాలా అవసరం. అయితే చదివేసి పక్కన పెట్టేయడం కాకుండా వాళ్ళలో దాంట్లో ఏం చెప్పారు వాళ్ళు, వాళ్ళే మనం ఆచరణలో పెట్టాలన్నమాట. ఇప్పుడు ఈ భూమి అంతా ఏమైపోయింది, ఈ ఎక్కువ విపరీతమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ స్వాప్ అయిపోయింది. ఎందుకని, చీకటిలోక వాసులు అందరూ కూడా భూతలాన్ని ఆక్రమించుకొని మానవులందరి మైండ్ సెట్లను మార్చేసి, ఈ 12 పోగులు డిఎన్ఏని 2 పోగులుగా మార్చేసి, ఈ అంతా కూడా ఇది చేయడం వల్ల, వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం వల్ల ఈ భూమి అంతా కూడా నెగిటివ్ బాగుందని ఎక్కువ నిండిపోవడం వల్ల ఈ కరువు కాటకాలు, ఈ ప్రకృతి వైపరీత్యాలు, ఈ యుద్ధాలు ఇట్లాంటివన్నీ జరగడానికి కారణం ఏంటంటే ఈ భూతలం అంతా కూడా ఈ దీంతో నిండిపోయి ఉందన్నమాట. అదంతా ప్రక్షాళన చేయడానికని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు, ధర్మ సంక్షాపణార్థం సంభవామి యుగే యుగే అన్నాడు. ధర్మాన్ని సంరక్షించడం కోసం నేను ప్రతి యుగంలోనూ కూడా జన్మ తీసుకుంటాను అని చెప్పాడు. అలాగే చూడండి, ఓషో కానివ్వండి, ఒక జీసస్ క్రీస్ట్ కానివ్వండి, ఒక సోక్రటీస్ కానివ్వండి, అలాంటి మహా గురువులందరూ కూడా జన్మలు తీసుకుంటూనే ఉన్నారు దీనికి తీసుకురావాలని. కానీ ఒకళ్ళని ఉరి తీసేశారు, ఒకళ్ళకి విషొచ్చి చంపేశారు, ఒకళ్ళని సిలువ వేసేసారు. ఇలాగా ఎవరైనా మహాత్ములు వచ్చి మంచిని వ్యాప్తి చేద్దాం అనుకుంటుంటే వాళ్ళని ఎలాగోలాగా ఆ చీకటి శక్తుల ఆధీనంలోకి తీసుకుని వాళ్ళని లేకుండా చేస్తున్నారు. అటువంటి టైంలో మనకి పత్రిసారి ఏం చేశారు, ఈ ఇంటర్గలాక్టిక్ ఫెడరేషన్ లో నేను జన్మ తీసుకుంటాను అని వెళ్ళి అక్కడి నుంచి వచ్చి మన భూపాతాళం మీద జన్మ తీసుకుని ఆయన వస్తూ 1,44,000 మంది నాతో తీసుకొచ్చాను మేడం అని చెప్పేవారు.
ఆ 1,40,000 మన పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఆ 1,64,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన పిరమిడ్ మాస్టర్లే. మీరందరూ మైత్రేయ బుద్ధుండే మేడం. మైత్రిని, ప్రేమను అందరికీ పంచే వాళ్ళందరూ మైత్రేయ బుద్ధుండే అని చెప్పేవారు. ఈ భూమికి ఇటువంటి శక్తి లోపించి ఇటువంటి అరాచకాలన్నీ జరుగుతూ, ప్రకృతి వైపరీత్యాలన్నీ జరుగుతూ, ఈ యుద్ధాలన్నీ వస్తూ, కొట్లాటలు, మారణ హోమాలు జరుగుతున్నాయి అంటే కారణం ఏంటంటే ప్రేమతత్వం లేకుండా పోయింది. సీతాయనంలో సీతాదేవి రాముడు ఎందుకు జన్మ తీసుకున్నారండి? ప్రేమతత్వాన్ని పెంచడానికి, భూమి మీద ప్రేమతత్వాన్ని పెంచడానికి తీసుకున్నారు. దాని ప్రేమతత్వాన్ని చూపించారో ఆ దాంట్లో ప్రతిసారి ఆ బుక్ రిలీజ్ చేస్తూ ఏం చెప్పారంటే, ఈ బుక్ విడుదల అవడం వల్ల నా జన్మ సాఫల్యం అయిపోయింది మేడం. నేను ఏ పర్పస్ తో వచ్చానో ఆ పర్పస్ తీపోయినట్టు అయింది మేడం అన్నారు. అంతటి ప్రేమతత్వాన్ని అందులో చూపించారు. భూమికి, నదీ జలాలకు, వృక్షాలకు, సకల జీవరాశులకు అన్నిటికీ కూడా చక్కటి ప్రేమతత్వాన్ని చూపించారు. కాబట్టి అటువంటి పుస్తకాలన్నీ చదివితే మనం ఎలా ఉండాలి అని తెలుస్తుంది. అసలు ఈ ప్రపంచంలో, ఈ లోకంలో ఎప్పుడు ఇదివరకు ముందు నుంచి కూడా మాతృస్వామ్య పరిపాలనే ఉండేది. అంటే మాతృస్వామ్య పరిపాలన అంటే స్త్రీ శక్తే ఎక్కువగా నిండి ఉండేది అనమాట. ఆ రోజుల్లో దేవతలనే పూజించేవారు. కానీ క్రమక్రమంగా పితృస్వామ్యం ఎక్కువైపోయి, పురుషాహంకారం ఎక్కువైపోయి స్త్రీలందరూ అణగదొక్కబడిపోయారు. స్త్రీలందరూ ఎప్పుడైతే అణగదొక్కబడిపోయారో స్త్రీ శక్తి అలా 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 అణగారిపోయి స్త్రీ 4 గోడలకే పరిమితం అయిపోయింది. వంటింటి కుందేలాగా 4 గోడలకే పరిమితం అయిపోయింది. అటువంటి సమయంలో పత్రిసారి వచ్చి ఈ స్త్రీలందరినీ బయటకు తీసుకురావాలని కంకణం కట్టి మనందరినీ, మనం ఒక 10 సంవత్సరాల కిందట, ఒక 20 సంవత్సరాల కిందట ఎంతమంది స్త్రీలు బయటకు వచ్చేవారండి? ఒక 20 సంవత్సరాల కిందట చూస్తే 4 గోడల మధ్య ఉండేవారు. వండడం, వడ్డించడం, మార్చడం ఇదే తప్పిది ఆ 4 గోడల నుంచి బయటకు వచ్చేటట్టు ఇదిలే ఉండేది కాదు. అటువంటిది ఆయన వచ్చిన తర్వాత ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది బయటకు వచ్చి స్త్రీ శక్తిని ప్రపంచాన్ని అందరికీ అందించారు. దేశ విదేశాల్లో స్త్రీ శక్తిని చాటి చెప్పారు. ఇక్కడ ఈ భూమి మీద, భూమి అంటే భూమాత అన్నాం కానీ భూపిత అనలేదు కదా. భూమి ఒక మాతృదేవతతో సమానం అన్నమాట. భూమాత అనమాట. భూమాతకి ఎప్పుడు కూడా మహిళా శక్తి కావాలి, అంటే ప్రేమతత్వం కావాలన్నమాట. ఎప్పుడైతే ప్రేమతత్వంతో నింపామో అప్పుడు భూమానవులందరూ సుఖశాంతులతో వర్తిల్లుతూ ఉంటారు. అలాగే పిరమిడ్ శక్తి, పురుష శక్తి, ఈ పిరమిడ్ శక్తి, పురుష శక్తి రెండు ఎప్పుడైతే ఇదైనాయో అప్పుడు ఒక బ్రిడ్జ్ ఏర్పడుతుంది అనమాట. మనం అందరం ఆల్రెడీ తప్పనిసరి ఏమన్నారు, 2003 సంవత్సరంలోనే, 13వ సంవత్సరంలోనే ఈ భూమి దీనిలోకి వెళ్ళిపోతుంది అనుకున్నారు. 5th డైమెన్షన్ లోకి వెళ్ళిపోతుంది. భూమానవులు అందరూ కూడా 5th డైమెన్షన్ లోకి వెళ్ళిపోతారనే ఉద్దేశంతోనే ఆయన పగలు రాత్రి కూడా విశ్రమించకుండా తిరిగిన కాళ్ళు తిరుగుతున్నట్టే కాళ్ళకి బలపాలు కట్టుకుని తిరిగారు అంటారు చూడండి. అలాగా ఎన్ని గ్రామాలు, ఎన్ని పట్టణాలు, ఎన్ని నగరాలు, ఎన్ని దేశాలు తిరిగారండి. ఎంత ధ్యాన ప్రచారం చేశారు. ఒక్క వ్యక్తిగా వచ్చి ఒక శక్తిలాగా, ఒక ప్రపంచంలాగా ఎంతో ధ్యాన ప్రచారం చేశారు. అందరినీ బయటికి తీసుకురావాలి, భూమానవులను అందరికీ చేయొచ్చు ఇవ్వాలి, వీళ్ళందరిలోనూ ప్రేమతత్వాన్ని పెంచాలి, వీళ్ళకి ఇది చేయాలి, వీళ్ళందరినీ 5th డైమెన్షన్ లోకి తీసుకెళ్లాలని ఎంతో కృషి చేశారు. అయినప్పటికీ ఏమైంది, మనలో బాగా ఇదైపోయి ఉన్నది. గత ఎన్ని జన్మల నుంచో మోసుకొచ్చాం కర్మఫలాన్ని. వీటన్నిటితోనూ మన ఇదంతా కూడా డిఎన్ఏ అంతా అణచివేయబడింది. 2 పోగుల్లోనే నించుండిపోయింది. 12 పోగులు రావడానికి సరిపోయింది. శక్తి మన ధ్యానాల ద్వారా మనం పొందలేకపోతున్నాం. ఎందుకు? సాధన తక్కువైపోతుంది మనకి. మేము కూడా చూడండి, ముందులో ఏం చేసేవాళ్ళం, 7 గంటలు 6 గంటలు ధ్యానం చేసేవాళ్ళం. తర్వాత చెప్పడం ఎక్కువైపోయి 3 గంటలు మొదలు పెట్టాం. ఇంకా ఎక్కువైపోతే పొద్దున్న గంట, సాయంత్రం గంట మాత్రమే చేస్తున్నాం. ఇప్పుడు పొద్దున్న ఒక జూము, మధ్యాహ్నం ఒక జూము, సాయంకాలం ఒక జూము, ఆ గంట ధ్యానాన్ని కూడా పక్కన పెట్టి చెప్పడానికి అలవాటు పడిపోయి మా శక్తిని మేమే పోగొట్టుకుంటున్నాం. కరోనా టైంలో ఏమైందో తెలుసా, నేను మా హస్బెండ్ చనిపోయినప్పుడు, మా అబ్బాయి చనిపోయినప్పుడు కూడా చాలా ధైర్యంగా ఎత్తుకున్నాం. ప్రతిసారి ఎప్పుడు ఏం చెప్పేవారు, మీ స్థాయిని పెంచుకుంటూ ఉండాలి. ఎప్పుడు మనం ఒకే స్థాయిలో ఉండము. ఎప్పటికప్పుడు మనల్ని మనం చూసుకుని మన స్థాయిని పెంచుకుంటూ ఉండాలి అని చెప్పేవారు. అలా పెంచుకుంటూ ఉన్నప్పుడు ఆయన మళ్ళీ ఏం చెప్పేవారు, మరణాన్ని ఎంత చక్కగా, పుట్టుకని ఎంత చక్కగా స్వీకరిస్తున్నామో మరణాన్ని కూడా అంత చక్కగా స్వీకరించాలి అని చెప్పేవారు. అప్పుడు మనకు అంత స్థితి ఉంటుందని తెలియదు. శ్రీకృష్ణ భగవానుడు కూడా ఏం చెప్పారు, సుఖ దుఃఖాలలోనూ, లాభ నష్టాల్లోనూ, జయాపజయాల్లోనూ సమస్థితిలో ఉన్నవాడు స్థితప్రజ్ఞుడు అని చెప్పారు. పత్రిసారి కూడా మనకు అదే చెప్పారు. చెప్తే
అప్పుడు నాకు కాస్త సాయం ఉండదని తెలియదు. అయినా కూడా నేను మా అబ్బాయి మరణాన్ని 2003లో మా అబ్బాయి చనిపోయాడు, 2లో చనిపోయాడు. అప్పుడు దాన్ని అలాగే స్వీకరించగలిగాను. 2018లో మా హస్బెండ్ చనిపోయారు. అప్పుడు కూడా దాన్ని అలాగే స్వీకరించగలిగాను. మా హస్బెండ్ చనిపోయినప్పుడు అయితే అలా బాడీ దగ్గర చేరేసి కూర్చుని ధ్యానం చేస్తున్నాను, కానీ ధ్యానంలోకి వెళ్ళట్లేదండి. ఇక్కడ భూలోకం నన్ను గురించి ఆలోచించకండి. నేను లేకపోతే రత్నం ఎలాగుంటుంది, రత్నం బతకలేదు, ఈ రత్నంలో ఏమైపోతుందని నా గురించి మీరు ఆలోచించకండి. మీరు ఉన్నత లోకాలకు వెళ్ళిపోండి, నేను ధైర్యంగా ఉంటాను, నేను చక్కగా నా పనులు నేను చేసుకుంటాను, నేను ధైర్యంగా నిలబడతాను, నా గురించి మీరు ఏం ఆలోచించకండి అని అలా చెప్తూనే ఉన్నాను. అక్కడ మీకు అక్కడికి ఉన్నత లోకాలకు వెళ్ళాక మనం చనిపోయినట్టే ఉన్నత లోకాలకు వెళ్ళాక మార్గం కనిపించదండి. కనిపించకపోయినప్పుడు అప్పుడు అన్నాను, మేము ఆ స్థితి లేకపోతే కనిపించదు, ఆ స్థితి ఉంటే కనిపిస్తుంది. అప్పుడు మీకు మార్గం కనిపించదు, అక్కడ కూర్చొని ధ్యానం చేయండి అని చెప్పాను అనమాట. అప్పుడు 2018లో ఏప్రిల్ 28 రోజున మా హస్బెండ్ చనిపోతే, అప్పుడు బుద్ధ పౌర్ణమి కానీ మా విశాఖపట్నం మాస్టర్లు కొంతమంది బెంగళూరులో ఉన్నారు. అప్పుడు నందప్రసాద్ క్లాస్ అనమాట. మే 1కి మా మ్యారేజ్. ఇప్పుడు ఇవాళ 2018 ఏప్రిల్ 28 కదండి. మే 1 మా మ్యారేజ్ 50 years అనమాట. 50 years సెలబ్రేషన్స్ కోసం మే 1 నందప్రసాద్ క్లాస్ తో మా ఇంట్లో సజ్జన సాంగత్యం ఉందనమాట. క్లాస్ చెప్పడం, అబ్బాయి సజ్జన సాంగత్యం, మెడిటేషను, ధ్యానము, సజ్జన సాంగత్యము అన్ని పెట్టుకుని వాళ్ళ లంచ్ పెట్టుకున్నాం. సడన్ గా 2 రోజుల ముందు మా హస్బెండ్ చనిపోయారు. అప్పుడు బుద్ధ పౌర్ణమికి అందరూ బెంగళూరులో ఉన్నారు. అందరంటే అందరూ కాదు, ముఖ్యమైన మాస్టర్స్ అందరూ. అటు నుంచి వచ్చి అప్పుడు మే 1 మా ఇంట్లో క్లాస్ ఉండగా నందప్రసాద్ మా ఇంటికి వచ్చి అప్పుడు ఏం చెప్పారో తెలుసా అండి? మార్నింగ్ లేచి స్నానం చేసి ధ్యానంలో కూర్చున్నాను మేడం. కూర్చుంటే అక్కడ అందరూ కూర్చుని చాలా మంది కూర్చుని ఏదో చేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు అంటే యజ్ఞం చేస్తున్నాం అన్నారు. యజ్ఞం చేస్తున్నారంటే మీరు ఎవరు అంటే ఆత్మలో అన్నారు. అందులో ఎవరున్నారో అని ఇలా చూస్తే అందులో బాబురావు గారు కూడా ఉన్నారండి అని చెప్పారండి. అప్పుడు నేను ఏదైతే కోరుకున్నానో, మీరు ధ్యానం చేయండి, దారి కనపడకపోతే అని కోరుకున్నాను కదా, ఆయన ఎప్పుడైతే యజ్ఞం చేస్తున్నారో, అయితే ఇంక నేను ఆయన గురించి ఆలోచించక్కర్లా, ఆయన మార్గం సుగమం అయిపోయింది, ఆయన ఉన్నత లోకాలకు వెళ్ళిపోతారండి, ఇంకా ఆయన గురించి ఆలోచించడం మానేసి ఎంతో ధైర్యంగా నా కార్యక్రమాలని నేను నిర్వహించుకున్నాను. అటువంటి టైంలో, కరోనా టైంలో ఏంటో తెలుసా అండి, అంటే మన స్థితి, మన స్థాయి ఎంత ఉన్నతంగా వెళ్ళినప్పటికీ కూడా ఎలా కిందకి దిగజారిపోవడం తెలియడానికి కరోనా టైంలో ఏమైందంటే, మా పాపకి ఫస్ట్ వేవ్ లో మా పాపకి కరోనా వచ్చేసింది. కోవిడ్ అటాక్ అయ్యేటప్పటికి అప్పుడేంటి, నేరాలు ఘోరాలు చేసినట్టు ఎవరికైనా కోవిడ్ వచ్చిందంటే ఆ ఇంటి మొహం చూడరు, ఎవరు రారు, ఆ వీధంతా రెడ్ అలర్ట్ పెట్టేస్తారు, ఇది కట్టేస్తారు, ఎవరిని రానివ్వరు, మన నెలనివ్వరు, ఇలా తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేస్తారు. మళ్ళీ అక్కడ ఏమైపోయినా మనం వెళ్ళడానికి లేదు, చూడడానికి లేదు. మా పిల్లలిద్దరూ దీంట్లో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, రావాలంటే ఫ్లైట్లు లేవు, ఎలాగ ఏమైపోతుంది, పిల్లేమో చాలా ఇంకెంత ఇదిగా అయిపోయిందంటే అసలు ఒక అడుగు వేయలేకపోతుంది, ఒక మాట చెప్పలేకపోతుంది, ఒక ఏమి తినలేకపోతుంది అనమాట. అటువంటి పిల్లని మేడ మీద తనకి రూమ్ లో పెట్టి బండి బయట ప్రపంచానికి చెప్తే తీసుకెళ్ళిపోతారని, ఎవరు వస్తారో ఎప్పుడు వస్తారో తీసుకెళ్ళిపోతారో ఏం చేస్తారో అని భయం, పిల్ల ఏమైపోతుందో భయం, ఎవరిని అయిపోతే ఎవరు రారేలాగా అని భయం, ఎవరు మొహం చూడరేంటని ఆ భయం అనేది నాలో వచ్చేసిందండి. మన జ్ఞానులకు ఎవరికి భయం ఉండదు అసలు. అటువంటిది ఆ భయం అనేది నేను ఎప్పుడైతే తీసేసుకున్నానో, ఆ భయం ఏంటంటే మనిషిని ఎంత కృంగతీస్తుందంటే, శరీరంగా వీక్ అయిపోయాను, మానసికంగా వీక్ అయిపోయాను. అలా ఇప్పుడు ఏమైపోయిందో నాకు తెలియదు అనమాట. ఒక బాల్ చూడడానికి తీసుకెళ్లి పై మెట్టిపై పెడితే కిందకి ఎలా దొరికిపోద్దో అలా నా స్థాయిని, నా స్థితిని అంతా తీసుకొని డౌన్కి వచ్చేసానండి. మాట్లాడడానికి ఓపిక లేదు, పని చేయడానికి ఓపిక లేదు, నీరసం, దడ. అది మళ్ళీ ఒక 3 నెలలు ఎక్కడ ఏ కార్యక్రమాల్లో నేను వెళ్ళకుండా నన్ను నేను ధ్యానం ద్వారా కొంచెం తెచ్చుకున్నాను కానండి, పూర్వ స్థితి లేదండి. కరోనా ముందు నన్ను చూసిన వాళ్ళు రత్నకుమారి గారు ఏంటి ఇలాగైపోయారంటారు అనమాట. కరోనా ముందు నా వాయిస్ విన్నవాళ్ళు అంత దృఢంగా, అంత స్థిరంగా, అంత కాన్ఫిడెంట్ గా చెప్పే ఆ స్పష్టత అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి అని ఆశ్చర్యపోతారు అనమాట. ఆ శక్తిని మళ్ళీ అంత అంత పోగొట్టవలసిన శక్తిని ఇంకా ఇప్పటి వరకు కూడా నేను రికలెక్ట్ చేసుకోలేకపోయానంటే, భయం అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా ఇది అనమాట. మనం ధ్యానం చేస్తున్నా ఎప్పటికప్పుడు మన స్థితి ఎలా ఉంది, మన స్థితి ఏ విధంగా వెళ్తుంది, మనం ఎటువంటి ఆలోచనలు చేస్తున్నాం, ఎటువంటి పనులు చేస్తున్నాం, ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాం, ఎప్పటికప్పుడు మనల్ని మనం ఇది చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలండి. అలా అలా వెళ్తున్నప్పుడే మనం బాగా ఇందులోకి వెళ్ళగలుగుతాం. అలాగే అదే
పాత చింతకాయ పచ్చడిలాగా పాత ఆలోచనలు మానేయండి అంటారు. మన ఎదుగుదలకు ఏంటి వస్తున్నాయి అంటే ఆటంకం, మనం ధ్యానం చేస్తున్నాం, భజన సామర్థ్యం చేస్తున్నాం, సాధ్యం చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం కానీ పాత అలవాట్లు మార్పం. పాత చింతకాయ పచ్చడిలా పాత ఆలోచనలు మానేయండి మేడం అంటారు అనమాట. పాత ఆలోచనలు మానేయడం ఏంటి అంటే అలా అర్థం ఏంటంటే ఎవరో మన తాతలు తండ్రులు అందరూ ఆచరించారు. అప్పుడు కాలమాన పరిస్థితులను బట్టి అవి ఆచరణలోకి వచ్చినాయి. వాళ్ళకి అది అవసరం. కానీ ఇప్పుడు కాలమాన పరిస్థితులు మారిపోయినాయి కదా. ఇప్పుడు మనకు అవసరం లేదు. అవసరం లేకపోయినా ఏం చేస్తుంటాం మనం? వాళ్ళు చేశారు కాబట్టి మనం చేయాలి. వాళ్ళు అలాగే ఉన్నారు కాబట్టి మనం అలాగే ఉండాలి. వాళ్ళు నమ్మారు కాబట్టి మనం నమ్మాలి. ఇలా చేస్తుంటాం. దానికి చిన్న ఉదాహరణ కూడా చెప్తానండి. ఒక గురుగారు ఉన్నారు. ఆ గురుగారు గురుకులం అన్నమాట అది. విద్యార్థులందరూ వచ్చి విద్య నేర్చుకుంటున్నారు. విద్య నేర్చుకుంటుంటే ప్రతిరోజు వాళ్ళు టైం ప్రకారం వచ్చేవారు. మా గురువు గారు చెప్పినవి నేర్చుకునేవారు. ఒక రోజు ఏమైందంటే వాళ్ళ పెంపుడు పిల్లి అక్కడ అటు ఇటు తిరుగుతూ ఉంటే అందరూ ఈ విద్యార్థుల దృష్టి అంతా ఆ పిల్లిపై పడుతుంది. అందరూ అటు చూస్తున్నారు. అటు చూస్తుంటే అయ్యో ఈ పాఠానికి డిస్టర్బెన్స్ వస్తుంది కదా అని ఏం చేశారు, ఒక విద్యార్థిని పిలిచి ఆ పిల్లిని తీసుకెళ్లి దూరంగా చెట్టుకు కట్టేసిరా అన్నారు. అది తీసుకెళ్లి దూరంగా చెట్టుకు కట్టేసి వచ్చాడు. అంటే ఒక గుట్ట కింద మోతేసి వచ్చాడు. ఆ తర్వాత వీడు క్లాస్ చెప్పుకున్నారు. అలా 4 రోజులు గురువుగారు రాగానే ఆ విద్యార్థికి చెప్పారు. ఆ పిల్లిని తీసుకెళ్లి దూరంగా చెట్టు కట్టేసి ఒక బుట్టగా మోతేసి వచ్చేమన్నాడు. అలాగే వెళ్ళి చేసి వస్తున్నాడు. తర్వాత పాఠం చెప్పుకుంటున్నారు. తర్వాత ఏమైంది, కాలక్రమంగా విద్యార్థులకు అలవాటు అయింది. రాగానే ఆ పిల్ల అలా చేస్తుందని తెలుసు కాబట్టి ఆ పిల్లిని కట్టేస్తున్నారు. ఆ తర్వాత పాఠం చెప్పుకుంటున్నారు. కొంతకాలం అయ్యేటప్పటికి ఈ విద్యార్థులందరూ మారిపోయారు. కొత్త విద్యార్థులు వచ్చారు. ఆ గురువు గారు కూడా చనిపోయారు. ఆ గురువు గారి కొడుకు ఆ పాఠం చెప్పడానికి వచ్చాడు అన్నమాట. వచ్చినప్పుడు అప్పుడు అందరూ శిష్యుడికి గురుగారి కొడుకుకి తెలిసింది ఏంటంటే పాఠం చెప్పుకునే ముందు పిల్లిని తీసుకెళ్ళి దూరంగా కప్పేసి రావాలి అని తెలిసింది. అందుకని ఏం చేశారు, కొన్ని రోజులు అయితే పిల్లి చచ్చిపోయింది. పిల్లి చచ్చిపోతే ఆ రోజు పిల్లి లేదు. పాఠం చెప్పి కూడా కూర్చున్నారు, పిల్లి లేదు. అయ్యో పిల్లిని కట్టేసి తర్వాత పాఠం చెప్పుకోవాలి కదా అంటే ఊరంతా ఎదురు పిల్లిని తీసుకొచ్చి ఆ పిల్లిని తీసుకెళ్ళి ఆ చెట్టుకి కట్టేసి అక్కడ మూత పెట్టి అప్పుడు పాఠం చెప్తాను. అలా మన ఆచారాలు ఎలా ఉంటాయంటే అప్పుడు కావాల్సింది వాళ్ళు చేశారు, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, అది మళ్ళీ ఆచరిస్తున్నాం. వాళ్ళు ఎందుకు ఆలోచించారు, దాని అవసరం అని ఆలోచకుండా అనమాట. వీళ్ళ మొహం చూడకూడదు, వాళ్ళ మొహం చూడదు, బయటకు వెళ్ళకూడదు, తొమ్మిది వెళ్ళకూడదు, ఇలా ఉండాలి అలా ఉండాలి, శుచి శుభ్రం ఇలాంటివన్నీ శుభ్రం కావాలి. ఎప్పుడు ఆచార వ్యవహారం మడి కట్టుకోవాలి, అది కట్టాలి, ఇలాంటివి లేవు కదా. అలాంటివన్నీ కూడా మనం అన్ని మానుకోవాలి. మానుకుంటే మీరు ఎదగలుగుతారు. కాబట్టి ఒక్కళ్ళు కూడా అవి కూడా మానేసేయాలన్నమాట. ఎప్పుడైతే మనం అప్పుడు అద్భావం పోతే అయిపోయింది. నోట్లో మనం నిష్కామ చేయాలండి. ఎప్పుడు కూడా నిష్కామ చేయాలి. ఏ ఫలితాన్ని ఆశించకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏది మంచిదో ఏది చెడుదో, ఏది చేయాలో ఏది చేయకూడదో, ఏది ఎప్పుడు చేయాలో ఏది ఎక్కడ చేయాలో ఎంతవరకు చేయాలో అన్ని జ్ఞానం ద్వారా మన మనసులో ఉన్న ఈ అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞానాగ్ని కర్మదగ్ధానాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ఈ జ్ఞానం వల్ల ఈ అజ్ఞానం తొలగిపోతుందని ప్రతిసారి మనం చెప్పాడు. అది పుస్తకాల్లో మనం చదివాం. సో మనలో ఉన్న అజ్ఞాన పొరలన్నీ కూడా ఈ జ్ఞానం అనే అగ్నితో మనం దగ్గర చేసేసుకున్నాం. మన పాతకర్మలన్నింటినీ కూడా ఈ జ్ఞానాగ్నితో దగ్గర చేసేసుకున్నాం. ఏది చేయాలో ఏది చేయకూడదు, ఏది ఎప్పుడు చేయాలో అన్ని నేను తెలుసుకున్నాం, అవగాహన చేసుకున్నాం. అలాంటప్పుడు మనం అన్ని మంచి కార్యాలే చేయాలి కదా. మంచి కార్యాలు చేస్తూ ఉంటే మనకు మంచిగా వస్తుంది. అలాంటప్పుడు ఇంకా మనకి నిష్కామంగా మన మనుషులుగా పుట్టాము. ఇంకొన్ని అవసరాలు ఉన్నాయి. ఉండడానికి ఇల్లు కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి, తినడానికి తిండి కావాలి, సుఖంగా చక్కగా మన కంఫర్ట్స్ మనం ఏర్పరచుకోవాలి. అది అందరికీ అవసరమే. దానికోసం మనం అందరం పని చేయాలి. అలాగే ధర్మంగానే సంపాదించాలి. ఏ డబ్బు సంపాదించినా ధర్మంగానే సంపాదించాలి. ఆ ధర్మంతో ఎప్పుడూ సంపాదించకూడదు. అలాగే మన కంఫర్ట్స్ అన్ని ఏర్పరచుకోవాలి. మనకు ఉన్న దాంట్లోనే ఒక 10% ఇతరులకి, పక్క వాళ్ళకి, అవసరంలో ఉన్న వాళ్ళకి, ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేస్తూ ఉండాలి. ఇటువంటి పుణ్యకార్యాలకి అందులో ముఖ్యంగా మనం తక్కిన వాళ్ళని చూడండి. అన్ని దానాల్లోకి అన్నదానం చాలా గొప్పదని చెప్తారు. నిజమే, అన్నదానం చాలా గొప్పదే. కానీ మనము ధ్యాన యజ్ఞాల్లోనూ, మన పిరమిడ్ కన్స్ట్రక్షన్స్ లోను, పుస్తకాల ప్రింటింగ్ లోను, ధ్యాన ప్రచారంలోను, శాకాహార ర్యాలీలోను ఇలా విశ్వానికి లోక కళ్యాణం కోసం చేసే పనుల కోసం చేస్తున్నాం మన అన్నదానం. అది ఎంత గొప్పవండి.
అప్పుడు వాటిని మనం ఏం చేయాలి? నిష్కామ కర్మతో నాకేదో ఫలితం వస్తుందని కాకుండా ఏ కర్మ చేసినా కూడా నిష్కామ కర్మతో చెయ్యాలి. ఏ ఫలితాన్ని ఆశించకుండా చెయ్యాలి. శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో అదే చెప్పాడు. కర్మ చేయడమే నీ బాధ్యుడు కానీ కర్మ ఫలితాన్ని ఆశించడానికి నీ బాధ్యుడు కాదు. ఎప్పుడు ఏ పని చేసినా నిష్కామ కర్మతో చెయ్యి, కర్మ ఫలితాన్ని ఆశించక అని చెప్పాడు. అలా చేసుకుంటూ పోతే అండి మనకు అందవలసినవి అందే టైంకి అందుతాయండి. అలాగే నేను చూడండి మామూలు గృహిణి 4 గోడల మధ్య ఉండేదాన్ని. అటు వండడం, వడ్డించడం పెళ్ళైన 30 సంవత్సరాల వరకు బయట ప్రపంచంతో నాకు ఏమాత్రం సంబంధం లేదు. అలాంటి నా మామూలు గృహిణికి నాకు పిలిచి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారండి. మా మా ఇలా ఇందిరా సోనియా గాంధీ గారు రికమెండ్ చేశారని గవర్నర్ కోటాలో మనం లక్షల లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్స్ లో నుంచి గెలిచి ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు అవ్వలేం కానీ ఎమ్మెల్సీ సీటు గవర్నర్ కోటాలో నాకు పిలిచి వరి సీట్ ఇచ్చారండి. అంటే అవకాశం మన పని మనం చేసుకుంటూ పోతే అందవలసినవి అందే టైంకి అవే అందుతుంది అనడానికి ఉదాహరణ అండి. అలాగే అందిన దాన్ని అందిపుచ్చుకోవాలి కానీ వాటి కాదని తోచిపుచ్చకూడదు అని పత్రిసారి చెప్పేవారు. అందిన దాన్ని అందిపుచ్చుకున్నాను. కానీ ఎలాగుండేదంటే బయటికి వెళ్తే ఎవరు ఏ పని చేయనిచ్చేవారు కాదు. అన్ని ఎమ్మెల్యేలు అందరూ అడ్డుపడిపోతూ ఉండేవారు. ఇక్కడికి రాకండి మేడం, అక్కడికి రాకండి మేడం అని ఏ పని చేయనిచ్చేవారు కాదు. అలా చెప్పకుండా కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి కలెక్టర్ ద్వారా అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకుని అక్కడ సమస్యలు పరిష్కరించుకొని వస్తూ ఉండేదాన్ని. ప్రతిరోజు సంఘర్షణే. ఇంటికి వచ్చేటప్పటికి మా హస్బెండ్ ఒక 10 మందిని కూర్చోబెట్టి వీళ్ళ కోసం వాళ్ళ కోసం ఏవో ఈ ఫోన్ చేయరత్న ఆ ఫోన్ చేయరత్న అని ఏమాత్రం బ్రీతింగ్ టైం కూడా ఇవ్వకుండా వాళ్ళు నాకు చెప్తుంటారు. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉండేదంటే ఒక అడకచ్చులో పోక చక్కలా ఉండేదండి. అది అలా క్రష్ చేసేసినట్టు అనిపించేది. అనిపించిన అమ్మో నాకు ఎమ్మెల్సీ వద్దు, నాకు ఈ పదవి వద్దు, నాకు ఈ పదవి వద్దు అనేసి నేను ఆ మనసులో గట్టిగా ఇదే యద్భావం తద్భవతి అని మనకు తెలుసు కదండి. అది అలా ఏదైతే నేను క్రియేట్ చేసుకున్నానో అదే నాకు తిరిగి వచ్చింది. అది ఫస్ట్ టైం ఎమ్మెల్సీ చేసినప్పుడు రాస్తారండి. దాంట్లో 2 సంవత్సరాలు 6 సంవత్సరాలు. సో నేను వద్దు కదండి, నాకు 2 సంవత్సరాలే వచ్చింది. సో యద్భావం తద్భవతి. మనం ఏది క్రియేట్ చేసుకుంటామో అదే మనకి తిరిగి వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం దేన్ని కూడా క్రియేట్ చేసుకోకూడదండి. మనకి ఏది కావాలో అదే ఆలోచించాలి. చాలా మంది ఏం చేస్తారండి, అక్కర్లే మనకి ఏది వద్దో దాని గురించి ఆలోచిస్తారు. అమ్మో అది అయిపోతుందేమో, ఇది ఇలాగవుతుందేమో, అది అలాగవుతుందేమో, ఇది ఇలాగైతే ఎలాగా, అది అలాగైతే ఎలాగా, ఇది ఎలా అవ్వకుంటే బాగుంది అనుకుని ఏది వద్దో దాని గురించి వద్దు వద్దు అనేది ఆలోచిస్తారు. కావాలన్నది అస్సలు ఆలోచించరు. అందుకని ఎప్పుడు కూడా వద్దు అనేది ఆలోచించొద్దు. ఏది కావాలో అదే ఆలోచించండి. మనకి కావాల్సిన దాని గురించే మనం మైండ్ పెట్టాలా. మన మనసు మన హృదయం ఎప్పుడు కూడా గిన్నెన్న పైపు లాగా ఉండాలి. ఒక భూమిని దున్ని చక్కగా విత్తనాలు వేయడానికి రెడీ ఉన్నట్టు ఉండాలి మన హృదయం. అందులో అన్ని కూడా స్వచ్ఛమైన బీజాలు, దృఢమైన స్థిరమైన సంకల్పాలే నాటాలి మనం. ఎప్పుడైతే నాటామో దానికి చక్కటి పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే ఆలోచనలే చేయాలి. అవును, ఎందుకు అవుతుంది, అవి తీరుతుంది. ఇప్పుడు పత్రిసారి చూడండి, పిఎంసి ఛానల్ అంటే మాట్లాడి ఒక ఛానల్ ఆయన పాకెట్ లో కానీ మన చేతుల్లో కానీ ఎవరి దగ్గర ఏం డబ్బులు ఉన్నాయండి? ఒక సంకల్పం చేశారు, నాకు పిఎంసి ఛానల్ కావాలి. నందాన్ని పిలిచే చెప్పారంట, నందా నాకు టీవీ కావాలి అన్నారు. ఒక టీవీ కదా అది ఎంతసేపు అనుకుని అలాగే సార్ సాయంత్రం తెప్పిస్తాను, సాయంకాలం కల్లా పెట్టేస్తాను సార్ అన్నట్టుంట. టీవీ అంటే ఛానల్ అని చెప్పారట. ఈయనేటి చాక్లెట్ పాకెట్ లోంచి తీసి చేసి సులువుగా చెప్పేశారు. టీవీ ఛానల్ అంటే మాట్లాడుకున్నట్ట సరే నందా. కానీ ఆయన ఎంత దృఢమైన సంకల్పాన్ని చేశారో చూడండి. ఆయన సంకల్పాలు ఎలా ఉంటాయి, ఎంత ఒక ఛానల్ అంటే దాన్ని ఒక సామాన్య మానవుడు సృష్టించగలడా అండి? ఎన్ని కోట్లతో ఖర్చు అయింది దాన్ని ఎంత చక్కగా ఎంత సునాయాసంగా అంత దాన్ని ఆయన అప్పటి వరకు ఇన్ని వేల మందికి మనం పత్రిసారి అంత విస్తారంగా ధ్యాన ప్రచారం చేసిన ఇన్ని వేల మంది మనం చేస్తూ ఉన్నాం. ఎన్ని కోట్ల ఎన్ని లక్షల మందిని తయారు చేయగలిగామండి? పిఎంసి ఛానల్ వచ్చాక దేశ విదేశాల్లో గ్రామాల్లో ఎంతమందిని జ్ఞానాన్ని ఆత్మజ్ఞానం అందించిందండి, ఎంతమందిని తయారు చేసిందండి. అటువంటి సంకల్పాలు ఉండాలండి, దృఢమైన సంకల్పం. అంటే పత్రిసారి అంటే మనం ఆయన అంత డెవలప్ కాదు, ఆయన దగ్గర మనం ఎన్నో ఉందో. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఇప్పుడే ఉన్నారు, నేను మీ గురువుని కాను, మీ శ్వాసే మీ గురువు. మేడం టైం అయ్యాక చెప్పండి, నాకు టైం చూసుకోవట్లేదు, ఎదురుగా వాచ్ లేదు, మీరు ఎప్పుడు చెప్తే నేను అప్పుడు ఆపేస్తాను. కాబట్టి నేను గురువుని కాను, మీ శ్వాసే మీ గురువు. మీ శ్వాస మీదే ఎప్పుడైతే మనం శ్వాసను పట్టుకున్నామో అప్పటి వరకు ఈ శ్వాసను పట్టుకోలేనప్పుడు ఏం చేస్తున్నాం, మన మనస్సు బయట ప్రపంచంలోనే చిందులేస్తుంది, బయట ప్రపంచంలోనే గెంతులేస్తుంది, బయట సుఖాలనే అనుభవిస్తుంది. ఎప్పుడైతే శ్వాసను పట్టుకున్నామో ఈ శ్వాస అక్కడ మనసును ఆపుతాము.
మనసును ఎప్పుడైతే ఆపామో మన బుద్ధి అంతర్ముఖంగా ప్రయాణం చేస్తుంది. అంతర్ముఖంగా ప్రయాణం చేసి మన ఆత్మ దగ్గరికి వెళ్తుంది. ఆత్మ ఏం చేస్తుంది? మనం ఎప్పుడైతే మనసును బుద్ధిని ఆత్మ దగ్గరికి తీసుకెళ్ళామో ఆ ఆత్మ పరమాత్మ వైపు తిరుగుతుంది. లోక కళ్యాణం గురించి ఆలోచిస్తుంది. అప్పుడు లోకానికి కావాల్సిన సంకల్పాలు మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ ఆఫ్ యువర్, మీరే దేవుడు, మీరు నా అంతటా కావాలనేది సంకల్పం. కాబట్టి మనందరం కూడా పత్రిసారి లేరు అని అనుకోవట్లేదు. మనం చైతన్య రూపంలో మనలాగే ఉన్నారని మనందరికీ తెలుసు. అటువైపే మనం ఆ అడుగులు వేస్తున్నాం. ఈ ఈ చైతన్యంతోనే మనం ఆ స్ఫూర్తితోనే అంతటి దృఢమైన సంకల్పాలు పెట్టేసుకొని ఇప్పటికీ కూడా కొన్ని ఎంత సంకల్పాలు చేసుకున్నా మళ్ళీ కార్యరూపం లేకపోతున్నాం. ఎందుకంటే ఈ నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చీకట్లు ఉన్నాయి కదండి, అవన్నీ మనం వెనక్కి లాగుతున్నాయి మళ్ళీ. అలాగే ఒక సంకల్పానికి అందరూ తోడు రావట్లా. 10 మంది ముందుకు వేస్తుంటే 100 మంది వెనకుతున్నారు. అందుకే ఆ దృఢమైన సంకల్పాలు కూడా కార్యరూపం దాల్చట్లేదు. ఆ పత్రిసారి ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా అవును పత్రిసారి చెప్పారు కానీ అడుగులు వేసేవారు. ఇప్పుడు అతను లేకపోవడం వల్ల ఎవరికి ఆయన ఏం చెప్పారో మర్చిపోతున్నారు. ఎవరి జీవితాల్లో దొంగ చూడకండి, ఏది జడ్జిమెంట్ వద్దు, కామెంట్ వద్దు, అలాంటివన్నీ మర్చిపోయి వాళ్ళు మిత్రుల్ని కూడా శత్రువులు కూడా మిత్రుల్లాగా చూసారంటే కొన్ని రోజులకు వాళ్ళే మిత్రులు అయిపోతారు. వాళ్ళతో గుణాలు మారిపోతాయి. వాళ్ళే ఇలాగ వస్తారని చెప్పినప్పుడు ఒకవేళ నీకు వాళ్ళలో గుణాలు నీకు శత్రుత్వంగా కనిపించిందని ఎందుకు వదిలేసి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. అది నీకు శత్రుత్వంగా కనిపించింది కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఒకళ్ళు నిజంగా శత్రువులు అయితే మిత్రులు అయిపోతారు. నిజంగా శత్రుత్వం లేకపోతే నువ్వే మిత్రుడు అయిపోతావు. అలాంటివన్నీ చేస్తున్నారండి. పత్రిసారి ఉన్నటువంటి సంకల్ప స్థితి రాకపోవడం వల్లే కొన్ని సాధించలేకపోతున్నామండి. అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్ ఎనర్జీతోనూ దృఢమైన సంకల్పంతోనూ స్థిరమైన సంకల్పంతో అడుగులు వేయండి. లోక కళ్యాణం కొరకే పడండి. ఈ లోక కళ్యాణం వరకు మనం ఎప్పుడైతే పాటుపడ్డామో మనం కూడా అలా అందరితో పాటు మన ఎదుగుదల ప్రతి ఒక్కళ్ళు ఈ మన శక్తిని, మన స్థాయిని, మన ఫ్రీక్వెన్సీ లెవెల్ని పెంచుకుంటేనే మన ఎప్పుడైతే అంటే ఫిఫ్త్ డైమెన్షన్లోకి వెళ్తాము. భూమి ఆల్రెడీ ఫిఫ్త్ డైమెన్షన్ షిఫ్ట్ అయిపోయింది. మనం ఇంకా షిఫ్ట్ అవ్వలేకపోయామంటే 2013లో అవ్వవలసిన వాళ్ళు ఇప్పుడు వరకు అవ్వలేకపోయామంటే ఇప్పుడు అయ్యే స్థితి వచ్చింది. అన్ని డోర్స్ తెరుచుకుంటున్నాయి. ధ్యాన తరంగాలు ఎక్కువగా వస్తున్నాయి. భూమికి వచ్చే ఎనర్జీస్ ఎక్కువ అవుతున్నాయి. వీటన్నిటిని తీసుకుని మన పాజిటివ్ శక్తితో పాటు ఆ పాజిటివ్నెస్ పెంచుకొని అందరం కూడా ప్రతిసారి ఉద్దేశం ఏంటి? ఈ భూమాత స్థాయిని పెంచాలని, ఫ్రీక్వెన్సీ లెవెల్స్ ని పెంచాలని, భూమి మీద విశ్వమంతా కూడా సుఖశాంతులతో ఆనందంగా జీవించాలని, అందరూ ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా ఫిఫ్త్ డైమెన్షన్ లోకి వెళ్ళి ఆనందంగా, పరమానందంగా, బ్రహ్మానందంగా జీవించాలనేది పత్రిసారి యొక్క ఆశయం. మనం అందరం కూడా ఆ ఆశయాన్ని నెరవేరుతాం. అందరం కూడా మన వంతు ధ్యానం చక్కగా చేసి అతి త్వరలోనే ఆయన కళలైనటువంటి పెరుగుడు జగత్తుని, శాకాహార జగత్తుని, ధ్యాన జగత్తుని తయారు చేయడం ఎంతో సులభమైపోతుంది. ప్రతి ఒక్కళ్ళు ఆ మార్గంలో నడవండి. ఈ మార్గానికి ఎవరైతే సహాయ వాళ్ళకి సహాయ సహకారాలు అందించి మనందరం కూడా ప్రతిసారి వారసులం అండి. ఒకళ్ళకి మంది బిడ్డలు ఉన్నారంటే ఆ కుటుంబానికి వారసులు అవుతున్నారు. మనందరం ప్రతిసారి బిడ్డలు, ప్రతిసారి తరాల రూపాలు, ప్రతిసారి ధ్యాన రూపంగా ఆయన వారసులు అయిపోయాయి. మనం అందరూ పెరుగుడు మాస్టర్స్ అందరూ కూడా ప్రతిసారి వారసులు. కాబట్టి ఈ వారసత్వాన్ని నిలబెట్టి ఆయన కళలను పండించవలసిన, ఆశయాలను నిలబెట్టవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మనందరం అదే బాధ్యతతో ముందుకు తీసుకెళ్దాము. మనం ఆ ధ్యాన జగత్తుని, శాకాహార జగత్తుని, పెరుగుడు జగత్తుని అతి త్వరలోనే సాధిద్దాము. మనందరము ఈ ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా ఫిఫ్త్ డైమెన్షన్ లో షిఫ్ట్ అయిపోయి ఆనందంగా, పరమానందంగా, బ్రహ్మానందంగా జీవిద్దాము. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు టిఎంసి డిజిటల్ ఛానల్ కి, అనితకి, మీరందరూ కూడా విని దాన్ని ఆచరణలో పెట్టగలుగుతున్నందుకు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతటి మహా జ్ఞానాన్ని మనకు అందించినటువంటి ఆ పత్రిసారికి ఈ అనేక గ్రంథాల ద్వారా మనకి ఆ జ్ఞానాన్ని అందించినటువంటి అందరి ఆ రచయితలకు, అందరికీ, గురువులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేడం టైం ఉంటుంది కదా? కరెక్ట్ గా
టైం సెట్ చేసేసుకున్నారు మీరు. థ్యాంక్ యూ అమ్మా. కలమ్మ మాట్లాడండి. నమస్తే మేడం, కళాలక్ష్మి, తాడేపల్లిగూడెం. నమస్తే అండి, నమస్తే అండి. చాలా రోజుల తర్వాత నమస్తే. మీ కంట విన్నాను. చాలా నమస్తే అండి. సంతోషం ఉంది. మీరు ఎంత కానీ అద్భుతంగా సార్ కానీ పత్రిసారి మార్గంలో ఎలా నడిచేవారు, ఎలా ముందుకు పంపేవారు, మహోత్సవాలైన చూసుకునేవారు. నాకు చాలా బాగా తెలుసు మేడం. నేను ఇప్పుడు కొంచెం శరీరం హింసించడం వల్ల శక్తి లేకపోవడం వల్ల ప్రయాణాలు చేయటం లేదు. ధ్యాన మహాచక్రాలు కూడా కోవిడ్ తర్వాత ఒక్కదానికే వచ్చాను. అయినప్పటికీ కూడా ముఖ్యమైన వాటికి మళ్ళీ షష్ఠి గౌతమికి కానీ ఎక్కడికి కానీ వస్తున్నాను, మిమ్మల్ని చూస్తున్నాను. చాలా సంతోషం మేడం, చాలా థ్యాంక్ యూ అండి. మీరు ఎలా చెప్పారంటే ఒక్క పదం కూడా అనవసరమైన పదం రాలేదు. ఒక్క పదం కూడా అంత అద్భుతంగా, అసలు చాలా చాలా అద్భుతంగా, చాలా అసలు అవసరమైంది, మన నిత్య జీవితంలో అవసరమైంది. అలాగే ధ్యాన యజ్ఞాల గురించి కూడా ఇప్పుడు ఏ పర్పస్ మీద ఈ ధ్యానం పెట్టారో అంత పిఎంసి వాళ్ళు, ఆ పర్పస్ ని మీరు చాలా చక్కగా ధ్యాన యజ్ఞాలు అవసరము, అలాగే మన నిత్య జీవితంలో ఎలా జీవించాలి, సార్ ఎలా జీవింపజేశారు, ఇవన్నీ అసలు ఒక్కటి వదలకుండా చెప్పారు మేడం మీరు. అసలు అనవసరమైంది ఒక్క పదం కూడా రాలేదు అసలు. అంత అది గొప్పగా ఎందుకంటే చెప్పారు అండి మేడం. మేడం, ఎందుకంటే మేడం ముందు నుంచి సార్ ఏం చెప్పినా అది నాకే చెప్పారు అని తీసుకునేదానండి. అది ఎవరి కళ్ళల్లోకి ఎవరి జీవితాలకు తొంగి చూడకండి అంటే అది నాకే చెప్పారు. నో జడ్జిమెంట్స్, నో కామెంట్స్ అంటే అది నాకే చెప్పారు. ఎవరి కళ్ళల్లో పడడానికి ప్రయత్నం, ఏ పని చేసినా ఎవరి కళ్ళల్లో పడడానికి ప్రయత్నించకండి అంటే అది నాకే చెప్పారు. అలా ఏది చెప్పినా అది నాకే చెప్పారు అన్నట్టుగా తీసుకునేదానండి. అందుకని ఆచరణలో పెట్టడం సులభమైందండి నాకు. ఏదో అది చెప్పాము, వినేసాంలే, వదిలేసామంటే ఆచరణలో పెట్టలేమండి మనం. అది కానీ ఎక్కువ ఏంటంటే నాకు కాదు, అది అందరికి, నా పక్క వాళ్ళకి అనుకుంటారు. దాంతోనే పెద్ద తేడా వచ్చేస్తుంది. అదేండి, ఆ ఆయన ఎంతమందినో ఉద్దేశించి చెప్పారు. అది ప్రతి ఒక్కళ్ళు నాకే చెప్పారని నాకే తీసుకోవాలి మనం. చెప్పారు అనుకుంటేనే ఇది సంభవం, లోపల మార్పులు. నా కోసం కాదు, నా పక్కోళ్ళ కోసం చెప్పారు అనుకుంటే ఇంకేం లేదు. నాకు ముందు నుంచి కూడా మీరన్నా సారన్నా చాలా ఇష్టం అండి. చాలా బాగా మీరు అంటే ఆ నేచర్ లో ఉన్నారు, మీరు ఆచరించడంలో ఉన్నారని. అందుకే నాకు నా ఆత్మకు దగ్గరగా ఉంటారు మీరు. ఈ రోజు మీ స్వరం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది మేడం. బాగుంది, రత్నకుమారి గారు అని పేరు వినంగానే అనుకున్నాను. ఇంకా అలా కళ్ళు మూసుకునే వింటా ఉన్నాను. ఒక్క పదం కూడా అసలు మిస్ అవ్వలేదు. మీరు అనవసరమైంది ఒక్క పదం కూడా చెప్పలేదు. చాలా గొప్పగా చెప్పారు మేడం. చాలా చాలా అద్భుతం. చాలా థ్యాంక్ యూ మేడం. థాంక్యూ మేడం. నమస్తే అండి. నమస్తే. థ్యాంక్ యూ అమ్మా. స్మృతి అమ్మా. నమస్తే అమ్మా. చాలా అద్భుతంగా తెలుసుకున్నాము. ఇంకా 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 పెంచుకోవాలి మనము. ఆయన ఏం చెప్పారో వాటినే ఆచరిస్తూ మన మార్గంలో మనం నడుచుకుంటూ మన తోటి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసుకుంటూ రావాలి. ఇదే చెయ్యాల్సింది, ఇంతకన్నా ఏం చెయ్యక్కర్లా మనం. ఆయన పుస్తకాలు చిన్న చిన్న పుస్తకాలు ముందులో రాసి మనకి ఒక 20 పుస్తకాలు ఉన్నాయి. అది చదివితే మొత్తం జీవిత సారం అంతా అందులోనే ఉందండి. అది తులసిదళం ఉంటుందండి. తర్వాత సీతాయనం అందించారండి, యశోధరాయణ. ఈ పుస్తకాలు చదివితే చాలండి. నాకు అంత జ్ఞానం లేదండి, నేను చేతి విజ్ఞానం చదవలేను, నిరాలప చదవలేను, రాప్తా చదవలేను, లోక్ సంప్రాప చదవలేను అన్నవాడికి ఈ చిన్న చిన్న పుస్తకాలు చాలండి. అవి ఆచరణలో పెట్టామంటే మన జీవితం ధన్యమైపోతుందండి. సింపుల్ గా అర్థం చేసుకునేట్టుగా అన్ని అరటి బండి ఒలిచి పెట్టారు. కృష్ణుడు భగవద్గీత ఎలా పెట్టాడో పత్రిసారి కూడా అలాగే అన్ని ధర్మాలని మనకి చిన్న చిన్న బుక్స్ లోనే ఇచ్చారు. అవునండి, ఏది చెప్పినా చాలా సింపుల్ గా ప్రతి వాళ్ళకి అర్థమయ్యేలాగా అరటిపండు వచ్చి నోటికి ఇచ్చినట్టే చెప్పేవారండి. కానీ వీళ్ళు అరటిపండు నోట్లో చదివేనండి, ఇంకా ఆయన ఏం చేయగలి. అది మన కర్మబంధాలు ఎలా పెరిగిపోయి ఉన్నాయండి, మన డిఎన్ఏలోను, మన సబ్ కాన్షియస్ మైండ్ లోను, మన కూడా అణచివేసి ఉంచేస్తుందండి. అది కరగాలంటే ఎలా చేయాలండి? సాధన చాలా, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నేనే తక్కువ సాధన చేస్తున్నాను. అది నాకు నచ్చట్లేదు. అయినా ఏంటో మరి ఆ శ్రద్ధ వాళ్ళు అబుదే జ్ఞానం అని, శ్రద్ధ లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం? ఈ ఆణిముత్య అన్ని ఆణిముత్యాలని బయటికి తెస్తుంది. థ్యాంక్ యూ అమ్మా. చాలా ధన్యవాదాలు అనిత నీకు.
థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ధ్యానం చేయట్లేదు అని అమ్మ ఈ స్థితిలో ఉండి కూడా చెప్తున్నారు అంటే అక్కడ ధ్యాసే ధ్యానం, పనే దైవంగా భావించి మరి అందరికీ జ్ఞానాన్ని ఇస్తూ ఇప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకుంటూ అది ఏది చెప్పినా సార్ నాకే చెప్పారు అని. అంటే మరి సార్ ఎంతో మందిని ఉద్దేశించి చెప్తూ ఉంటారు. ఎవరిని ఉద్దేశించి చెప్పారో అది వారికి తెలుస్తుంది అని అనుకుంటాము. కానీ ప్రతి దాంట్లో పాజిటివిటీ చూడటము ఇవన్నీ కొద్ది మంది మాత్రమే చేస్తారు. సార్ చెప్పిన తూచా తప్పకుండా మనం ఆచరిస్తే చాలు, ఇంకేది అవసరం లేదు. ఆ ఆదర్శ సూత్రాలు, వ్యక్తిగత సూచనలు ఇవి పాటిస్తే చాలు. ఏది చెప్పినా గురువు మాట అన్న దానిపైన మనం గురి పెట్టి చేసామంటే ఇంకా ఆ గురువు మనల్ని ఆయనే తీసుకుపోతారు. సమయం మనకి అయింది కానీ అంతే. జస్ట్ ఒక చిన్నది చెప్తాను. అంతే అంతే. ఇద్దరు గురు శిష్యుల సంవాదం జరుగుతూ ఉన్నప్పుడు గురువు గారు నన్ను మీరు అన్ని చోట్లకి ఎప్పుడు చూసుకుంటారు కదా అంటే చూస్తాను అని చెప్తారంట. కానీ ఒకసారి శిష్యుడు ఒక్కడే వెళ్తూ ఉంటాడంట. అదృశ్య హస్తాలు ఏవో ఆయనను తాకుతూ ఉంటాయి. గురువు కనిపించరు. కానీ ఆ సముద్రంలో నడిచేటప్పుడు కొట్టుకెళ్తున్నానేమో అనిపిస్తే ఎవరో ఎత్తుకొని తీసుకొచ్చి పెట్టారంట. ఈయన బానే సేఫ్ గా ఉన్నాడు. అప్పుడు గురువుని తర్వాత అడుగుతాడంట, నాకు కష్టం వచ్చినప్పుడు మిమ్మల్ని తలుచుకున్నాను, మీరు నా దగ్గర లేరు అనేసి. ఎప్పుడు ఉంటానన్నారు కదా అని. అప్పుడు అక్కడ ఆ అడుగులు కనిపించినాయి, ఒకటే ఉంది, మీరు నాకు తెలియలేదు అని. ఆ అదృశ్య పాదాలు నావే కదా, నేను ఎత్తుకుని తీసుకొచ్చింది నేనే కదా అంటే అప్పుడు గురువు శిష్యుల సంవాదానికి ఇంకా ఓహో నా గురువు ఎప్పుడు నాకు కళ్ళకి కనిపిస్తేనే కాదు కనిపించినప్పుడు కూడా ఉన్నాడు అన్న ఇంకా నమ్మకం ఎక్కువైందంట. అంటే నాకు సమయం ఏదని చెప్పడం బాగా రాలేదు కానీ చెప్తున్నారు అనమాట. అంటే మనం పూర్తి సరెండర్ అయి ఉన్నప్పుడు వారే అన్ని చూసుకుంటారు కదా. అవునండి. థ్యాంక్ యూ అమ్మా. ఈ రోజు ఇంత చక్కగా మనం ఇంత జ్ఞానాన్ని Thank you, sir. తీసుకున్నాం. థ్యాంక్ యూ. మాస్టర్స్ మరి మన పరమ గురువు మన పత్రిజీ ఏదైతే సూచించారో దాన్ని చెప్పినట్టు చేయడమే మన కర్తవ్యం, ఇంకేం అవసరం లేదు. అప్పుడే మనం సార్ కలగన్నటువంటి ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ వచ్చేసింది అంతే. వచ్చేసింది ఆల్రెడీ ఆయన ఫామ్ చేసి పెట్టేశారు. మనం అవును. అందులో వెళ్ళడానికి ఇంకా వెనకలాగుతున్నాం అంతే, ఒక అడుగు వెనక్కి వేసుకో. ఆయన 10 అడుగులు ముందుకు తీసుకెళ్తే మనం 10 అడుగులు వెనక్కి వస్తున్నాం. మనం Yes, ఇల్లు అమ్మా. వచ్చేసింది, మన కళ్ళ ఎదురుగా కనిపిస్తుంది. అందులోకి వెళ్ళడమే మనం ఉన్నవాళ్ళం ఉన్నట్టు అందులో షిఫ్ట్ అవ్వడమే మనం అంతే. అవును. మరి సాయంత్రం ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. సాయంత్రం మరి ద వాయిస్ ఆఫ్ బాబాజీ ఆ బుక్ గురించి విశేషంగా స్వాధ్యాయం చేసుకుంటున్నాం. ఆ కార్యక్రమంలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.